నైవేద్యం అమ్మవారికి శనగపప్పుతో చేసిన ఏమన్నా పెట్టచ్చు. నేనైతే పూర్ణం బూరెలు ప్లాన్ చేసుకున్నాను. నైటే సోప్ చేసి పెట్టేసాను. టాప్ ఇది క్రాప్ టాప్ లాగా మళ్ళీ ఇక్కడ డిజైన్. హలో ఫైనల్లీ వాళ్ళు కుదిరిన తల్లి. దిస్ ఇస్ యువర్ థర్డ్ డే కదా క్రికెట్కి. హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు దేవి నవరాత్రులు 5వ రోజు. అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనం అయితే ఇస్తారు. మహాలక్ష్మీదేవి ఫ్రైడే రావడం విశేషం. ఈరోజు నైవేద్యం అమ్మవారికి శనగపప్పుతో చేసిన ఏమన్నా పెట్టచ్చు. నేనైతే పూర్ణం బూరెలు ప్లాన్ చేసుకున్నాను. నైటే సోప్ చేసి పెట్టేసానులేండి శనగపప్పు కాబట్టి ఇంక ఇప్పుడు త్వరగానే కుక్ అయిపోద్ది. వాటర్ సరిపడా వేసుకుంటే చాలు. మీరు అప్పటికప్పుడు నానబెట్టుకుంటే కొంచెం ఎక్కువ విజిల్స్ ఎక్కువ వాటర్లో ఉన్నాయి. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి జస్ట్ 3 గ్లాసెస్ పోస్తే కుక్ అయిపోద్ది. ఎక్కువ వాటర్ పెట్టుకోవడం మంచిది. మళ్ళీ వాటన్నిటిని వాటర్ ఎవాపరేట్ అయ్యే వరకు డ్రై చేయాలి కదా, దానికి ఎక్కువ టైం పట్టేస్తుంది. అలా కాకుండా ఇలా సోప్ చేసుకున్నప్పుడు మీరు కరెక్ట్ లెవెల్ ఆఫ్ వాటర్ వేసుకుంటే చక్కగా కుక్ అయిపోద్ది. బెల్లం వేసినా కూడా పలుగ్గా లేకుండా ఉంటుంది శనగపప్పు. ఇప్పుడైతే నేను పోసి పెట్టేస్తాను. ఇంతకీ మీ నవరాత్రులు ఎలా గడుస్తున్నాయి ఏంటి అనేది నాతో చెప్పండి. అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు పెడుతున్నారు, ఇంట్లో మీరు అమ్మవారిని పెట్టుకున్నారా, కలసం పెట్టుకొని చేసుకుంటున్నారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంతకీ మన నవరాత్రి సిరీస్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి చెప్పండి. ఏమన్నా సజెషన్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నాకు ఎక్కువ టైం లేదు. పాపకైతే లంచ్ బాక్స్ లేదు, కానీ మా వారికి లంచ్ ఉంది కదా, రెడీ చేయాలి. 1 అవర్ లేట్గా నడుస్తుంది అసలే నైట్ లేట్గా పడుకోవడం వల్ల. సో నేను త్వరగా ప్రెషర్ కుక్కర్ పెట్టేసి మిగతా వంట పని కూడా స్టార్ట్ చేస్తాను. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఉండండి. ఇంట్రోలో చెప్పినట్టే డే అయితే 1 అవర్ లేట్గా నడుస్తుంది. పాపను కూడా స్కూల్కి పంపించలేదు. అంటే మూవీ బుక్ చేసినప్పుడే అనుకున్నానులేండి. యూజువల్గా స్కూల్ వాళ్ళే ఎగ్జామ్స్ అయిపోగానే 2 days బ్రేక్ ఇస్తారు. పిల్లలు బాగా స్ట్రెస్లో ఉంటారు కాబట్టి ఈసారి 5th వాళ్ళకి ఏదో ఈవెంట్ ఉంది, ఆ ప్రిపరేషన్స్ కోసం అని బ్రేక్ ఇవ్వకుండా స్కూల్ కంటిన్యూ చేస్తారు. ఇంకా మేమే బ్రేక్ ఇద్దాం అనుకున్నాం. ఇమీడియట్ డే తనైతే వెళ్ళిపోయింది. కానీ ఇంకా ఫ్రైడే ఈరోజు రెస్ట్ ఇచ్చేస్తే ఫ్రైడే, సాటర్డే, సండే 3 days ఫుల్గా రిఫ్రెష్ అయిపోద్దని డిసైడ్ చేసాం. ఇంకా అలా పప్పు అయితే ఉడికిపోయింది. 1.5 కప్పు పప్పుకి 1 కప్పు నేనైతే బెల్లం వేసేసాను. ఫైనల్గా కొంచెం నెయ్యి వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా చల్లారాలి, ఉండలు చేయాలి, తర్వాత కదా పూర్ణాలు వేయాలి. ఈలోగా లంచ్ బాక్స్ కోసం రైస్ అయితే పెట్టేశాను. పెట్టి సింపుల్గా క్యారెట్ రైస్ చేసేద్దాం. ఇప్పుడు అన్నం కూర ఇవన్నీ అంటే లేట్ అవుతుందని క్యారెట్ అయితే తురిమేసుకొని ఒక 2 క్యారెట్స్ చిన్నవి అయితే తురిమి పెట్టేశాను. ఎలాగో ఉల్లి వెల్లుల్లి ఇవేం వేయం కాబట్టి అవేం వేయకుండానే సింపుల్గా చేసేస్తున్నాను. మీరు ఇప్పుడు నేను చూపెట్టే ప్రాసెస్లో చేసుకున్నా సరే పూజలప్పుడు చక్కగా చేసుకోవచ్చు. బోల్డ్ అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తేనే టేస్ట్ వస్తుంది అనేది భ్రమ అంటాను నేనైతే. కొన్ని కర్రీస్కి కొన్ని రైసులకి వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. అందులో ఈ క్యారెట్ రైస్ ఒకటి. ముందుగా ప్యాన్ తీసుకొని కొంచెం నెయ్యి నూనె యాడ్ చేసుకోండి. తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, జీడిపప్పులు యాడ్ చేశాను నేను. ఏదో ఒక రకంగా టేస్ట్ ఎన్హాన్స్ చేయాలి కాబట్టి. తర్వాత తురిమిన క్యారెట్ యాడ్ చేసుకొని అది ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకోండి. ఫైనల్గా ఇక్కడ మీరు బిర్యానీ మసాలా కానీ పావు బాజీ మసాలా కానీ వేసుకొని రైస్ వేసి మిక్స్ చేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నారంటే యమ్మీ క్యారెట్ రైస్ రెడీ అయిపోద్ది. చాలా సింపుల్. మీరు ఎప్పుడైనా ఇలా అలా లేచిన హడావుల్లో ఉన్న పిల్లలు ఏదైనా స్పెషల్గా కావాలన్నా కూడా ఇలాంటి రెసిపీస్ అయితే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వస్తుంది. సో తప్పకుండా ఒక టైం తీసుకుని ఒక చిన్న లైక్ చేయండి. వీడియో మరీ నచ్చితే హైప్ ఆప్షన్ ఉంది కదా, హైప్ చేస్తే రీచ్ పెరగడానికి
హైప్ ఆప్షన్ కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మా వారు వెళ్ళిపోయే టైం అవుతుంది, బాక్స్ కూడా పెట్టేయాలి కాబట్టి చకచకా పూర్ణాలు కూడా వేసేసుకొని బాక్స్ అయితే పెట్టి మా వారిని పంపించేసి ఇంకా పూజ దగ్గర కూర్చున్నాను. ఈరోజు 5వ రోజు మహాలక్ష్మి అవతారం కాబట్టి అది ఫ్రైడే రావడం విశేషం అని చెప్పాను కదా. నేను లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకున్నాను, కనకదార 3 సార్లు అండ్ ఖడ్గమాలు చదువుకోవచ్చు. అండ్ మీకు వీలుంటే లలిత కూడా పారాయణ చేసుకోవచ్చు. అది నేను లలిత పారాయణ జనరల్గా టీవీలో వింటూ ఉంటాను, కనకదార చదువుతాను. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి మామూలుగా కూడా ట్యూస్డే ఫ్రైడే చదువుకుంటాను. ఇప్పుడు ఇంకా ఏ రోజు అమ్మవారు ఏ అవతారంలో మనకైతే దర్శనం ఇస్తారో ఆ అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవడమే. ఇంతకీ మీరు నవరాత్రి పూజ ఎలా చేసుకుంటున్నారు అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, మీకు ఈ వీడియో ఎక్కడ నచ్చింది అనేది టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మొన్న వీడియోలో కూడా నేను అడిగాను, మీరు ఎవరు కామెంట్ చేయలేదు, మీరు ఏ లొకేషన్ నుంచి మన వీడియోస్ చూస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి అనేది నాతో చెప్పేయండి. ఫైనల్గా పూలు పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టేసుకున్నాను. పూర్ణం బూరెలతో పాటు మామూలుగా రోజు పెట్టినట్టు పానకం వడపప్పు కూడా. పానకం వడపప్పు మాత్రం మీరు రోజు పెట్టుకోండి నవరాత్రుల్లో. కొంతమంది లాస్ట్ 5 days అలా చేసుకుంటారు కదా, అలా చేసుకునే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అన్నట్టు నేనైతే చెప్తున్నాను. ఈరోజు మహాలక్ష్మి అవతారంలో శనగపప్పు శనగపిండితో చేసినవి ఏవి పెట్టినా పర్లేదు అమ్మవారికి. కొంతమంది బెల్లం పరమాన్నం కూడా చేసి పెడతారు, పాలు కూడా పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్పినట్టే పాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి మీరు పాలు బెల్లం ముక్క పెట్టినా కూడా సరిపోతుంది. ఇంకా అలా దీపారాధన చేసేసుకొని చెప్పాను కదా, అష్టోత్తర శతనామావళి చదివేసుకుంటూ ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, మనం ఏ రంగు చీర కట్టుకున్నాం, ఏ నైవేద్యం చేసుకున్నాం అనేది పక్కన పెట్టి ఎంత శ్రద్ధగా పూజ చేసుకుంటున్నాం అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చక్కగా నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసుకోండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీ మీద ఖచ్చితంగా ఉంటాయి. మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టి పూజ చేసుకోండి. పూజ అయిపోయిన తర్వాత ఏమన్నా ఉచ్చారణ లోపాలున్నా, పూజలో లోపాలున్నా సరే క్షమించమని తల్లిని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఇంకా అన్నీ చదువుకోవడం, కుంకుమార్చన అన్నీ అయిపోయాయి కదా. ఇవాళ శుక్రవారం కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నాను. కొంతమంది రోజు కూడా కొడతారు నవరాత్రుల్లో. నేను శుక్రవారం కొట్టాలని అనుకున్నాను, మళ్ళీ పండగ రోజు అయితే కొడతాను. అలా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా ఫైనల్గా హారతి ఇచ్చేసుకుంటే ఈరోజు అమ్మవారి దయ వల్ల పూజ ప్రశాంతంగా జరిగిపోయినట్టే. ప్రతి నవరాత్రుల్లో ఇలానే చేసుకుంటాను. ప్రతిసారి అసలు ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఏ రోజుకి ఆ రోజు అనిపిస్తుంది, అబ్బా ఈరోజు పూజ ఎంత బాగా జరిగిందో అని. మళ్ళీ తర్వాత రోజు కూడా అలా అనిపిస్తుంది, నిన్నటి మీద ఈరోజు పూజ ఇంకా బాగా జరిగినట్టు అనిపిస్తుందని. అలా మనం కష్టపడి ఉదయాన్నే చేసి అమ్మవారికి అన్నీ రెడీ చేసి పూజ చేసుకున్నప్పుడు ఆ ఫైనల్గా వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంది చూసారా, అది ఇలా అనిపిస్తుంటే మీరు సాటిస్ఫై అయినట్టే. ఏమన్నా లోపం చేశామేమో అని భయపడిపోతూ ఉంటారు కొంతమంది. అలాంటి భయాలు ఏం పెట్టుకోకుండా మనస్ఫూర్తిగా అమ్మవారికి అయితే పూజ చేసుకోండి. చెప్పాను కదా, లాస్ట్లో ఒక చిన్న క్షమాపణ అడిగితే అమ్మే కదా క్షమించేస్తారు అమ్మవారు. మిమ్మల్ని శిక్షిస్తారని ఏం భయపడొద్దు. అలా ఇంకా పూజ చేసేసుకొని హారతి కూడా ఇచ్చేసాను కదా, హారతి కూడా తీసేసుకున్నాను. మీరు కూడా హారతి తీసేసుకోండి. ఆ లలిత అమ్మవారు శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్ని పనులు చేసుకున్నా ఇంట్లో పనులు అయితే ఆగవు కదా. పూజ అయిపోయింది. ఈరోజు అయితే వెజిటేబుల్ జ్యూస్. మా పాప లేచింది, తనకి ఇడ్లీ కావాలంటే తన కోసం ఇడ్లీ వేసి పెట్టేశాను. నేనైతే జ్యూస్ తాగేసి ఇంకా ఆల్రెడీ మార్నింగ్ ఎప్పుడో ఆన్ చేశాను వాషింగ్ మిషన్. ఎండ చూసారు ఎలా వచ్చిందో. మా దగ్గర ఏంటో ఒక 2-3 days హీట్ వేవ్ అన్నట్టు చెప్తున్నారు. అసలు ఎండ ఫుల్ బ్రైట్గా వస్తుంది అండ్ బాగా వేడిగా ఉంటుంది. ఏసీ కంపల్సరీ నడవాలన్నట్టు అయిపోయింది అనమాట సిచ్యువేషన్. ఇంకా అలా ఎండ రాకుండానే ఆరపెట్టాలని అనుకున్నాను, కానీ నా పని అంతా అయ్యేసరికి ఎండ అయితే వచ్చేసింది. ఇప్పుడు చాలా టైం కూడా ఏం అయిపోలేదు, అరౌండ్ 9:45 అలా అవుతుంది అంతే. మామూలుగా రాలేదు, ఎండ మాత్రం ఒక రేంజ్లో వచ్చిందనమాట. ఇంకా అలా ఆరబెట్టేసి మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ బట్టలు కూడా అయిపోయినాయి. వీటి తర్వాత అవి కూడా ఆరబెట్టేస్తే ఈ రోజుకి బట్టలు ఆరేసే పని అయితే అయిపోయినట్టే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కంటెంట్ ఎలా అనిపిస్తుందో కూడా చెప్పడం మర్చిపోవద్దు. మీరు మన ఛానల్లో ఏమన్నా స్పెషల్ వీడియోస్ కానీ రెసిపీస్ కానీ చూడాలనుకుంటే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను ప్లాన్ చేసుకొని ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో షేర్ చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ ట్రై చేసి షేర్ చేసిన రెసిపీస్ ఏమన్నా మీరు ట్రై చేసి ఉండి మీరు సక్సెస్ అయితే ఆ ఫొటోస్ నాతో షేర్ చేసుకోండి. నేను వాటిని మన బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. తప్పకుండా షేర్ చేస్తారు కదూ. హలో అండి, పాపది ఇంకొక డ్రెస్ మింత్రా నుంచి పెండింగ్ ఉందన్నాను కదా, అదైతే వచ్చేసింది. ఇందాక బట్టలు ఆరేస్తుంటే సరే చూపెట్టేసి లోపల పెట్టేద్దామని ఇప్పుడైతే ఓపెన్ చేసేసాను. ఇదైతే టాప్ విత్ పలాజో అండ్ ఓవర్ కోట్ వచ్చింది. అది సెట్ అనమాట. ఇదైతే పలాజో ప్యాంట్ బాగుంది. కిందంతా ప్లెయినే, కింద ఏం వర్క్ లేదు, కానీ ఇదంతా డిజైనర్ ఓవర్ కోట్ అండ్ టాప్ వల్ల బాటమ్ అయితే ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ మాత్రం హిప్ దగ్గర ఇలా డిజైన్ వచ్చింది. మళ్ళీ ఇదే డిజైన్ టాప్కి ఉందన్నమాట. ఈ టాప్ ఇది క్రాప్ టాప్ లాగా మళ్ళీ ఇక్కడ డిజైన్ వచ్చింది, సేమ్ అదే డిజైన్. సో ఇదంతా డిజైనర్ ఉండడం వల్ల బాటమ్ మాత్రం ప్లెయిన్ అయితే వచ్చింది. ఇది ఓవర్ కోట్ అయితే చాలా బాగుంది కదా. ఇలా ఫుల్ డిజైన్ ఉంటేనే మా వారికి ఇష్టం, నేను చెప్పినట్టు. మళ్ళీ ఓవర్ కోట్ హ్యాండ్కి కూడా ఇది సేమ్ డిజైన్ అయితే వచ్చింది. కలర్ అయితే చాలా బాగుంటుంది. ఈ కలర్ నాకు చాలా ఇష్టం. నాకు 2-3 డ్రెస్సెస్ ఉన్నాయి, మీరు వీడియోస్లో చూసే ఉంటారు. సో ఈసారి మా పాపకు ట్రై చేద్దాం. తనకి ఇప్పటివరకు ఈ కలర్ లేదని ఇదైతే సెలెక్ట్ చేసి ఎలా వస్తుందో అనుకున్నా. సేమ్ నేను కలర్ క్లాత్ ఎలా ఎక్స్పెక్ట్ చేశానో అలానే వచ్చింది. చాలా బాగుంది. ఈ మింత్రాలో బిగ్ ఫ్యాషన్ సేల్ అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, మంచి రీజనబుల్ రేట్స్కి వస్తున్నాయి. బట్ అప్పటి మీద ఇప్పుడు ప్రైస్ హైక్ అయింది. నేను సాటర్డే బుక్ చేశాను కదా, ఆ రోజుకి ఈ రోజు నేను మళ్ళీ మీకు ఇక్కడ అటాచ్ చేయడం కోసం అని స్క్రీన్ షాట్ తీశాను. తీస్తే కొంచెం హై ప్రైస్ అయితే చూపిస్తుంది. ఆ రోజుకి ఈ రోజుకి డిఫరెన్స్ అయితే వచ్చింది. సో చూసి రీజనబుల్ రేట్స్ ఉన్నప్పుడే బుక్ చేసేసుకోండి. ఎలాగో ఫెస్టివల్స్ రాబోతున్నాయి, బయట కొనడం కన్నా ఇలా సేల్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. క్లాత్ బాగుంటే మోరోవర్ మనకి ఎలాగో రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి వచ్చాక చూసుకొని నచ్చకపోతే రిటర్న్ చేసేసి అప్పుడే బయట కొనుక్కోవచ్చు. ఈ డ్రెస్ ఫుల్ పిక్ అయితే నేను ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి. చాలా చాలా బాగుంది. ఇది కూడా నేను 13-14 తీసుకున్నాను. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. నేను మిగతా పనులు చేసుకుంటూ ఉంటాను, మీరైతే చూస్తూ ఉండండి. హలో హలో ఫైనల్లీ వాళ్ళు కుదిరిన తల్లి, దిస్ ఇస్ యువర్ 3rd డే కదా క్రికెట్కి. హ్యాపీ ఫుల్ టు హ్యాపీ. క్రికెట్కి వెళ్ళడానికి రెడీ. ప్రాక్టీస్ ఎంజాయ్ చేస్తున్నావు తల్లి, నేను మర్చిపోలేదు కదా. నేనే మర్చిపోయాను. 1 మంత్ బ్రేక్ వచ్చినా బాగానే చేస్తుంది, పర్లేదు. అసలు ఎంత వేడి ఎండగా ఉంటుందంటే అసలు మొహాలు చూస్తే అర్థం చేసుకోవచ్చు జుట్టు ఏ లెవెల్లో పట్టింది. లిఫ్ట్లో కూడా అంతే వేడి. లిఫ్ట్లో ఫ్యాన్ తిరిగినా వేస్టే, అలా తీయాలి. ఫ్రెష్గా ఉన్నావు తల్లి, బాగా నిద్రపోయి కదా. ఎంజాయ్ యువర్ స్లీప్. ఎంజాయ్ యువర్ స్లీప్ అంటే ఓకే. చెప్తుంది ఐ నో, బట్ అది ఎంత పద్ధతిగా ఉంటుంది. సార్ కూడా వచ్చారో లేదో. ఇంకా అలా మా అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత సాయంత్రం పనులన్నీ మామూలే. సో నా నవరాత్రి 5వ రోజు అయితే ఇలా గడిచింది. ఈరోజు ఈ చిన్న వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తాను. రేపు నవరాత్రి 6వ రోజు వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.